అక్క జైలు ఎట్లున్నదో అని కారు కార్యకర్తలు, మా సారి ఎన్నడు బయటికి వస్తాడో అని షీపూర్ పార్టోళ్ళు. అసలు కోర్టులో ఏం నడుస్తుంది, అరెస్ట్ అయి జైలుకు పోయినోళ్ళు బయటికి వస్తారా రారా అని దినాం చర్చల మీద చర్చలు నడుస్తున్నాయి. ఈడీ సిబిఐ వంతులు పెట్టుకున్నట్టే కస్టడీలకు తీసుకునుడు, ఇంటర్వ్యూ చేసి మళ్ళా జైలుకు పంపుడు నడుస్తుంది. ఇంతకు ఇలా లిక్కర్ కేసులో ఏం నడిచిందంటే, లిక్కర్ కేసు కవితక్క చుట్టూ ఇంకింత బిర్రుగా అయ్యేటట్టే కొడుతుందుల్లా. సిబిఐ కస్టడీలున్న శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారి నిజాలన్నీ గక్కిండట. లిక్కర్ పాలసీ మార్చినాక 5 టెండర్లు పెడితే ఒక్కో దానికి 5 కోట్ల చొప్పున అక్క నన్ను 25 కోట్లు అడిగింది, లేవంటే బెదిరించిందని సిబిఐ స్పెషల్ కోర్టులో చెప్పిండట. మున్పు ఈడీ అరెస్ట్ చేసినప్పుడు అక్కకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిండు కోర్టులా. కవితక్కను ఈ నెల 23వ తారీఖు దాకా జ్యుడిషియల్ రిమాండ్లు ఉండమన్నది కోర్టు. అంటే మంగళవారం దాకా. ఆ టెన్క కోర్టుకు తీసుకొస్తే ఏమవునో గాని శరత్ గారి సాక్ష్యాలతోటి బెయిల్ రాకుండా అటు సిబిఐ ఇటు ఈడీ కోర్టులో ఇంకింత గట్టిగా కొట్లాడే ఛాన్స్ ఉన్నదన్నట్టు. ఈ ముచ్చటిట్లుంటే పానం మంచిగా లేదని కేజ్రీవాల్ సార్ కోర్టులో మెడికల్ బెయిల్ ఇయ్యాలని పిటిషన్ వేస్తే కావాలనే స్వీట్లు మామిడి పండ్లు తింటుండు. పెయిల షుగర్ పెంచుకొని ఆ వంకతోని బెయిల్ తెచ్చుకొని బయటపడాలని చూస్తున్నాడని కోర్టుకు చెప్పిండ్రు ఈడీ ఆఫీసర్లు. అసలు ఏం తింటున్నాడో వివరాలు ఇయ్యుర్రని కోర్టు ఆర్డర్ వేసింది నిన్న. అలా నాకు సూదులను నిప్పిరని మళ్ళా కోర్టుకు పోతే చూద్దామని 2 పిటిషన్ల మీద తీర్పు రిజర్వ్ లో పెట్టిండు జడ్జి సారు. ఈ లెక్కన చూస్తే కవితక్క కేజ్రీవాల్ సార్ ఇద్దరికి ఇప్పట్ల బెయిల్ వచ్చుడు కష్టమే ఉన్నది పో.